మార్నింగ్ కాన్ఫరెన్స్ కై కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మనం ఆసక్తితో దేవుని భయం కలిగి సరైన సమయానికి కూడి వస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఉదయకాలంలో మనము ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందామండి. కర్నూలు నుండి లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉన్నటువంటి జి ప్రభుదాస్ పెద్దలు ప్రారంభ ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. ఓకే. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమవందనాలు. సర్వాధికరణ దేవా, సర్వోన్నతుడా, సర్వనకు ఆధారభూతుడా, సర్వసృష్టికర్త, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా విమోచకుడా, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామంలో, శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి పూజించి కొన్ని ఆడుస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇలాగుని పాత్రలు మమ్మల్ని అందరూ సమకూర్చారు. స్తోత్రములు. రాత్రి పడకలో మీరు మాతో ఉండి చక్కటి నిద్రను, నెమ్మదిని, ఆరోగ్యమును, ఆవిష్యను అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు మరొకసారి మా హృదయమారా స్తోత్రములు. అన్నిటికంటే మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి, నిత్య విమోచనకై, నిత్య రాజ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఉదయకాల సమయం ఈ యొక్క తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో తండ్రి చేరువచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమను మరి నిర్వాహముగా 4464వ దినమున మరి మీరు మమ్మల్ని చేకూర్చారు, కనపరుస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన కార్యాలన్నిటి బట్టి స్తోత్రములు. ఈ దినము కూడా చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. జూములో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి మీ కృప చూపండి. నడిపిస్తున్న ఈ దాసులు తండ్రి మరి సుధాకరణను బట్టి స్తోత్రములు. అలా తండ్రి ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసులు సేవకులు తండ్రి మరి బన్నబసనను సంఘాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని దినదినం అనేకులను మా మధ్యకి నడిపిస్తూ వారి ద్వారా నీ సత్యవాక్యములను వివరిస్తూ మర్మములు మా మధ్యకి బయలుపరుస్తూ ఆత్మీయంగా బలపడటానికి నీ దాసుని యొక్క ప్రయాస మీరు ఎరుగున్న దేవుడు. కుటుంబాలకు రావలసిన దీవెనలు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దినమున తండ్రి వాక్యం అందించవలసిన నీ దాసు సల్మాన్ రాజన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపం చేసుకుని చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరుచుకోమని, ముందున్న సమయాన్ని నీ కరుణాస్తములకు, నీ దయగల హస్తములకు అప్పచెప్తుండగా మీరు మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకోమని అడిగి ఊహించడం కంటే అత్యుత్తమ దయచి మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందున్న ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి జి ప్రభుదాస్ సార్ గారికి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు శుభోదయం వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభుని పాట ద్వారా ప్రభుని స్తుతించి ఆయన నామమును గణపరుద్దాం. క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకాల నుండి 923వ కీర్తన పాడదాం. క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకాల నుండి 923వ కీర్తన పాడదాం. ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి,
ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి ఆవు అనోట అపవాది మాట మురిపించే తొలి పాపమోట కల్వారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే నోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట కల్వారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి బలి అర్పణములు అర్పించలేము అర్పించదము మాదు హృదిని నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభు బలి అర్పణములు అర్పించలేము అర్పించదము మాదు హృదిని నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభు మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా విశ్వాసముంచి నిరీక్షణతో నాములేవో ప్రభు మరణము దేవా పరిశుద్ధుడా పరలోక రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి
ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి. అన్నా వందనాలు అన్నా, సుధాకర్ అన్న వందనాలు. దేవుని వాక్యం మనం వినుట కొరకై ప్రార్థనలో గోపాల్ గారు పెనుగొండలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారండి. బ్రదర్ గోపాల్. చేస్తానన్నా, వందనాలన్నా. అన్న బాబు చేస్తామంట్రి ఎవరన్నా? చేస్తా చేయండి అన్న, మీరు చేస్తామంట్రి. ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಅದರಲ್ಲಿರುವ ಸಮಸ್ತವನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತ ನಮ್ಮ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ನಮ್ಮ ಪುಣ್ಯಾತ ದೇವರೇ, ನಿನ್ನ ಅತಿ ಉನ್ನತ ನಾಮಕ್ಕೆ, ಅತಿ ಶ್ರೇಷ್ಠ ನಾಮಕ್ಕೆ ಕೊಂಡಾಡ್ತಾ ಅಲ್ಪರ ಅಂತ ನಮ್ಮನ್ನು ಜೀವದಿಂದ ಉಳಿಸಿ ಈ ದಿನವನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕಂತೆ ಈ ಕೃಪಾ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ರಾತ್ರಿ ಎಲ್ಲ ಸುಖ ನಿಧಿಯನ್ನು ಕೊಟ್ಟು ಈ ಹೊಸ ದಿನ ನೋಡ್ಲಿಕ್ಕಂತೆ ನೀನು ನಮ್ಮನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನೀನು ಕೊಂಡಾಡ್ತೇವೆ ತಂದೆ. ಈ ಜೂಮ್ ಆ್ಯಪ್ನಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲರೂ ಬಂದು ಸೇರಿರುವಾಗ ನೀನೇ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನಮ್ಮ ನಡೆಸು. ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ಸಹೋದರನನ್ನು ಹೆಚ್ಚಾದ ರೀತಿಯಲ್ಲಿ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ನಮಗೆ ಯಾವ ವಾಕ್ಯ ಬೇಕೋ ಆ ವಾಕ್ಯ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಬೇಕಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅದು ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಬಲಪಡಿಸು, ನೀನೇ ಕರುಣಿಸು, ಎಲ್ಲವನ್ನು ಸಹ ನೀನ ಚಿತ್ತಪಡಿಸಿಕೊಡುತ್ತಾ ಈ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನೂ ಆದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಅರ್ಪಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ. వందనాలు సార్. బాబు గారు సార్, మీరు వాక్యం అందించాలని మేము కోరుతున్నాం సార్. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామములో ప్రేమ వందనాలన్నా. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన ప్రియులు పెద్దలు బర్నబాస్ అన్నకు, నడిపిస్తున్న సుధాకర్ అన్నకు, ప్రార్థన చేసిన పెద్దలు ప్రభుదాస్ అన్నకు, పాట పాడిన తిమోతి సహోదరులకు, సేవకులకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన బాబు అన్నకు, అలాగే వినే మీ అందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది, మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. రావాల్సిన దేవుని సేవకులు కొంత రాలేని కారణం చేత ఈ సమయం మరి మరొకరికి అప్పగించబడింది. మనకున్న సమయంలో దేవుని మాటలు విందాం. ఆదికాండం 25వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మరొక వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను.
దేవుడి మాటలు మనందరి వినికిడిలో విరిచి పంచిపెట్టునుగాక. ఆమెన్. పెద్దలు బాబు అన్న ప్రార్థన చేశారు. నేను ఏకీభవిస్తూ ముందుకు సాగి వెళ్తున్నాను. గతసారి జనవరి మాసం 8వ తేదీన నాకు ప్రభు అవకాశం ఇచ్చారు. ఆ రోజు 25వ అధ్యాయం ఆదికాండం 19వ వచనము నుండి 34 వచనాలు చదివాం. అక్కడ అబ్రాహాము, ఇస్సాకు, బెతూయేలు, లాబాను, రిబ్కా, ఏశావు, యాకోబు, వాళ్ళు ఎదుగుట, వారి అనుభవం, ఒకరు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం, ఒకరు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవడం, ఒకరు గుడారంలో నివసించడం, ఒకరు అరణ్యంలో నివసించడం, ఈ అనుభవాలు మనం చూసాం. ఈ కడవరి దినాల్లో ప్రభుకి ఇష్టమైన ప్రీతికరమైన జీవితం జీవించవలసిన అనుభవం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని ఎరిగినవాడు, అబ్రహాము తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించడానికి నేర్పినవాడు అని. ఎవరైనా రక్షించబడితే ఇతడు అబ్రహాము కుమారుడే, ఈమె అబ్రహాము కుమార్తె, అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరు, మూలపితరుడగు అబ్రహాము, ఇలాగ చాలా విషయాలు అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఇస్సాకు అంటే నవ్వు అని. ఇస్సాకు అంటే నవ్వించాలి, మనం ఏడిపించకూడదు. బెతూయేలు అనగా దేవుని నివాసం. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఒక బలహీనమైన మానవుని హృదయములో ఆయన నివసించడం, మనమే దేవాలయంగా, దేవుని ఆలయంగా ఉండడం, ఇది ఎంత గొప్ప భాగ్యం. లాబాను అనగా తెల్లనివాడు. యేసుక్రీస్తు రక్తములో కొనబడి కడగబడ్డాం గనుక మురికి, మలినం, కల్మషం కలిగిన మన జీవితాలు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి గనుక తెల్లని సమూహం, తెల్లని సమాజం అక్కడ కనబడింది. లాబాను అంటే తెల్లని వాడు. రిబ్కా అంటే ఉచ్చుతాడు లేక కట్టుట. మన ప్రభు కుటుంబాలను కడతాడు, సంఘాన్ని కడతాడు, గాయములను కడతాడు. మన జీవితాల్లో ఆత్మీయ స్థితిని మనం ఇలా అన్వయించుకుందాం. గొడ్రాలుగా ఉంది రిబ్కా. మనం ఆత్మీయంగా పిల్లలను కనాలి, ఆత్మలను సంపాదించాలి, గొడ్రాలుగా ఉండకూడదు. ఇస్సాకు ఆమె విషయమై ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయాలి. ఆమె గర్భవతి అయింది. గర్భములో 2 శిశువులు పెనుగులాడారు. ఇక బ్రతకటం ఎందుకని ఆమె యెహోవాను అడగడానికి వెళ్ళింది. ప్రభు చెప్తా ఉన్నాడు, నీ గర్భములో 2 జనపదములు ఉన్నవి, ఒక జనము పదము కంటే ఒక జనపదం ఎక్కువగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని వింటాం. ఆమె ప్రసూతి కాలం నిండినప్పుడు ఆమె గర్భములో కమలవారు అంటే ఒకే పోలికలో ఉన్నవారు. మనం క్రీస్తు యేసు రక్తంలో కొనబడ్డాం. మన జీవితం, మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకు వేరుగా ఉండాలి. వారిలాగా, లోకములాగా, లోకస్తుల్లాగా కమల పిల్లలు కనిపెట్టలేకపోయినట్టుగా ఈనాడు దేవుని పిల్లలను కూడా కనిపెట్టలేకపోతున్నాం. వీరు దేవుని పిల్లలా? లోకమంతా ఉన్నదే వీళ్ళల్లో, లోకాన్ని అనుసరిస్తున్నారే, వీళ్ళలో ప్రత్యేకత లేదే అని మనం చాలాసార్లు ప్రభువును
ప్రభు ప్రేమను ఇతరులకు చూపించలేకపోతున్నాం. లోకం మనల్ని చూసి ప్రభు దగ్గరకు రాలేకపోతుంది. కారణం, మనం కలిసిపోతున్నాం లోకంలో. వారు ఎదిగినప్పుడు మనం ఎదిగి సత్యం చెప్పాలని ఎఫెసీయులకు రాస్తూ ప్రభు చెప్తాడు. మనం అన్ని విషయములలో ఎదుగుదాం. సమూయేలు ఎదిగినట్టుగా, ప్రభు అయిన క్రీస్తు యేసు ఎదిగినట్టుగా. ఒకడు అరణ్యవాసి, లోక సంబంధమైన వ్యక్తి. రెండవ వ్యక్తి గుడారంలో నివసించేవాడు. సంఘములో, సమాజములో, క్రీస్తులో, యేసులో ఉన్నవాడు ఒకడు అరణ్యవాసి. ఒకడు అలిసిపోయాడు. ఎందుకంటే అరణ్యవాసి అలిసిపోతాడు. దేవుని పిల్లలు నెమ్మదిగా ఉంటారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అలసిన వారలారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. ఒకడు జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కోసం అమ్మి వేసుకున్నాడు. ఆ ఎర్రగా ఉన్న కూర కోసం దానిని అమ్మి వేసుకున్నాడు. యాకోబు దాన్ని సంపాదించుకున్నాడు. మన జీవితాలు అబ్రాము, ఇస్సాకు, బెతూయేలు, లాబాను, రెబ్కా, యాకోబు, ఏశావులు అనుభవంలో ఎలా ఉన్నాం ప్రభువుకి? ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నామా? క్రీస్తు యేసును సంపాదించుకుంటున్నామా? ఆత్మలను కంటున్నామా? లోకంతో కలిసిపోతున్నామా? కవలవారు కనిపెట్టలేనట్టుగా ఉన్నామా? ఇవన్నీ విషయాలు మనం సరిచేసుకోవాలి అని జనవరి మాసం 8వ తేదీ నాకు ప్రభు అవకాశం ఇచ్చాడు. ఈ విషయాలు మీతో పంచుకున్నాను. ఈరోజు మనకున్న సమయంలో ఈ అర్ధగంటలో మనము కొన్ని విషయాలు విందాం. చాలాసార్లు విన్నా వచనాలే ఆయా ప్రదేశాల్లో ప్రకటించగా కూడా కొందరు విన్నారు. అయినా మరికొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడడానికి మనము విందాం. 2 వచనాలు ఇక్కడ చదువుకున్నాం. ఒకటి ఆదికాండం 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములో 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము ముగింపు చాలా చక్కగా ఉన్నది. 175 సంవత్సరాలు బ్రతికాడు. నిండు వృద్ధాప్యములో మంచి ముసలితనమున. చూడండి అంత మంచి మాటలో. వృద్ధాప్యం కూడా మంచి నిండు వృద్ధాప్యం, ముసలితనం కూడా మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అందుకే ప్రసంగిలో వ్రాస్తాడు కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభం ఎలా ఉంది అబ్రహాం జీవితం, ముగింపు మాత్రం చాలా చక్కగా ఉంది. నిండు వృద్ధాప్యం, మంచి ముసలితనం. నిండు వృద్ధాప్యం, మంచి ముసలితనమున. కాలము నిండకుండా కూడా కాదు. వాక్యములో ఉంది కదండి ప్రసంగి గ్రంథం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము. చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. కాలానికి ముందు చనిపోతున్నావు అంటే అర్థం దుర్మార్గ పనులు చేయబాక. అది దుర్మార్గ పనులు అట్లా అధికముగా. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారు, లోకం ఎలా ఉంది, ఎక్కడ చూసినా ఏ పనులు జరుగుతున్నాయి అంటే దుర్మార్గపు పనులు. అధికముగా దుర్మార్గం. చిన్న చిన్న దుర్మార్గాలు కాదు. వార్తలు వింటున్నా, వాట్సాప్లు చూస్తున్నా,
ఎక్కడ ఎటు నుంచి వార్త విన్నా, ఎలాంటి వార్తలు వింటున్నామంటే అధికముగా దుర్మార్గ పనులు, బుద్ధిహీనంగా తిరగడం. హీనంగా అంటేనే తక్కువ, బుద్ధిహీనంగా తిరగడం. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అంటే ప్రభు మనతో ఈ దినం మాట్లాడుతున్న పని ఏమిటి అంటే, అధికంగా దుర్మార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అంటే అబ్రహాము జీవితంలో మంచి ముసలితనం, నిండు వృద్ధాప్యం, మంచి కాలములో, ముసలితనములో కాలము నిండిన వృద్ధుడు అంటే అబ్రహాం జీవితంలో ఏమి లేదని అర్థం. అధికంగా దుర్మార్గ పనులు చేయలేదు, బుద్ధిహీనంగా తిరగలేదు, కాలమునకు ముందుగా చనిపోలా. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అధికముగా దుర్మార్గ పనులు చేస్తున్నామేమో, బుద్ధిహీనంగా తిరుగుతున్నామేమో, కాలమునకు ముందుగా ఆత్మీయంగా చచ్చిపోతున్నామేమో. అబ్రహాములాగా కాలము నిండిన వృద్ధులముగా, మంచి ముసలితనమున, నిండు వృద్ధాప్యములో అబ్రహాము మంచి ముసలితనం, నిండు వృద్ధాప్యం, కాలము నిండిన అనుభవం. అంటే అబ్రహాము జీవితంలో దుర్మార్గ పనులు లేవు, బుద్ధిహీనంగా తిరగలేదు, ప్రభుకి ఇష్టంగా, ప్రభుకి స్నేహితుడిగా, ప్రభు నమ్మకమైన మనసు కలిగిన వాడిగా, ప్రభుకు ప్రీతికరంగా జీవించాడు. ఒక్కసారి మన ఆత్మీయ జీవితం ప్రభులో ఎలా ఉందో ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అందుకే 11వ అధ్యాయాన్ని మనం చదివాం. ఆదికాండం 11వ అధ్యాయంలో నుంచి అబ్రహాము జీవితం ప్రారంభమవుతుంది. అబ్రహాము జీవితం ఆదికాండం 11వ అధ్యాయం 26 నుండి కనబడతా ఉంది. తన పేరు 25వ అధ్యాయం 7-8 వచనాలతో అబ్రహాము జీవితం ముగించబడుతుంది. అబ్రహాం మన మూలపితరుడు, విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, నమ్మకమైన మనసు గలవాడు. ఇవన్నీ వచ్చిన భాగాల్లో మనం చూస్తాం, చాలాసార్లు విన్నాం. అబ్రహాము నిండు వృద్ధాప్యం, కాలము నిండిన మంచి ముసలితనమున పితరుల యొద్దకు చేర్చబడ్డారు. మనం ఎక్కడికి చేర్చబడాలి? మన ఆత్మీయ జీవితం ఏంటి? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అబ్రహాం మనకు ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనంలో కనబడతాడు. చూడండి, ఆ వచనాన్ని నేను చదివా. ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. ఇది తెరహు వంశావళి. అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. హారాను ముందే మృతి పొందాడు. అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రహాము నాహోరు వివాహం చేసుకున్నారట. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తన తండ్రి అయిన హారాను కుమార్తె. శారా గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య శారాయను తన కోడలను తీసుకొని వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందెను. తెరహు కనబడుతున్నాడు, తెరహు కుమారులు కనబడుతున్నారు. 26వ వచనంలో తెరహు 70 ఏండ్లు బ్రతికాడు. అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశంలో తెరహు కంటే ముందుగా చనిపోయాడు. మొత్తానికి వాళ్ళ కుటుంబము కనబడతా ఉంది. అబ్రాము
నాహోరు, హారాను. హారానులో పుట్టిన తర్వాత అబ్రాహాము నాహోరుని వివాహం చేసుకున్నారు. అబ్రహాము చేసుకున్నాడు, నాహోరు వివాహం చేసుకున్నారు. అబ్రాహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. శారాయి గొడ్రాలై ఉన్నది. అబ్రహాముగా మార్చబడల. ప్రారంభములో అబ్రాము అంటా ఉన్నాడు. ఈ 11వ అధ్యాయం 26వ వచనములో ప్రారంభించబడిన అబ్రాహాం 25వ అధ్యాయం ఆదికాండం 7-8 వచనాలతో తన యాత్ర ముగించాడు. ప్రారంభంలో కొంత అవి ఉన్న మంచి కాలము నుండి నిండు వృద్ధాప్యములో మంచి ముసలితనమున ప్రాణము విడిచెను, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. కారణం అధికంగా దుర్మార్గ పనులు చేయలేదు, బుద్ధిహీనంగా తిరగలేదు, కాలము ముందుగా చనిపోలేదు. ఈ ఒక్క వచనాన్ని మనం ఆధారం చేసుకుందాం. అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నామా? బుద్ధిహీనంగా తిరుగుతూ ఉన్నామా? కాలమునకు ముందుగా చనిపోతున్నామా? అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై కాలము నిండిన మంచి ముసలితనమున పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రాహాం ప్రారంభం 11:26 వచనంలో కనబడుతున్నాడు. అబ్రామును, నాహోరును, హారానును అని. అక్కడ ప్రారంభించబడిన అబ్రాహాము జీవితం 25, 7, 8 వచనాల్లో ముగించబడతా ఉంది. ఈ కొద్ది విషయాల్లోనే అబ్రాహాము కనబడతాడు. అబ్రాహాము జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మన జీవితాలకు అవి అన్వయించుకుందాం, మన జీవితాలకు అవి సరి చేసుకుందాం. చూడండి, 11వ అధ్యాయంలో కనబడిన అబ్రాహాం 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మొదటి 3 వచనాలు, ఆదికాండం 12 మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాం పిలుపుకు లోబడుతున్నాడు. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కనబడిన అబ్రాహాం 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. ఒక దైవజనుడు చెప్తే నేను ఇలా విన్నా, అబ్రాహాము వంశం విగ్రహారాధనకు సంబంధించిందట. తెరహు విగ్రహాలను తయారు చేసి అమ్మేవాడట. ఒకరోజు పని మీద వెళుతూ అబ్రాహామును ఆ విగ్రహాల దగ్గర పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడట. అబ్రాహాం విగ్రహాలను చూస్తూ ఉండు, అమ్ముతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడట తండ్రి. అబ్రాహాం వచ్చేసరికి, ఆ తెరహు వచ్చేసరికి విగ్రహాలతో మాట్లాడుతూ ఉన్నాడంట అబ్రాహాం. అవి మాట్లాడటంలా, ఏంటి నోరుంది మాట్లాడలేదు, చెవులున్నాయి వింటలేదు, నేను పిలుస్తున్నా పలకట్లేదు, కాళ్ళున్నాయి నడవడం లేదు, చేతులున్నాయి ఏం పని చేయడం లేదు, ఏంటి అని చెప్పి తన కోపం వచ్చి విగ్రహాలన్నిటినీ పొడి చేసేసాడట. ఒక్క విగ్రహం చేతిలో కర్ర పెట్టి అలా కూర్చున్నాడట. తండ్రి వచ్చాడు, ఏరా ఏమైంది, విగ్రహాలన్నీ ఇలా అయిపోయాయి, ఏమైంది అంటే, నాన్న అదిగో ఆ కర్ర పట్టుకున్న విగ్రహం వీటన్నిటిని పగలగొట్టి పొడి చేసింది నాన్న అన్నాడంట. తెరహు నవ్వాడట, ఏరా నాకు చెప్తున్నావా, అవి ఎట్లా మాట్లాడతాయిరా, అవి ఎట్లా నడుస్తాయిరా, అవి బొమ్మలరా, అవి విగ్రహాలురా అన్నాడట. అప్పుడు అన్నంట, నాన్న నువ్వే నమ్మట్లేదే, మన వ్యాపారం ఎట్లా, మనం ఎందుకు ఇతరులు మోసం చేస్తున్నాం, నేను మాట్లాడే దేవుడు నాకు కావాలి, పిలిచే దేవుడు నాకు కావాలి, జీవము గల దేవుడు కావాలి, జీవము లేని విగ్రహాలు మాకు అవసరం లేదు. ఆ కర్ర పట్టుకున్న విగ్రహం పగలగొట్టినట్టు ఎలా నమ్మట్లేదు, లోకములో నిజదేవుడు కావాలి నాకు అని అబ్రాహాం పరిశోధన ప్రారంభించాడు.
నిజ దేవుని తెలుసుకున్నాడు, విగ్రహాలను విడిచిపెట్టాడు. అందుకే పిలుపుకు లోబడి. తెస్సలోనికలకు రాస్తూ పౌలు ఇలా అంటాడు, 1 అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చదువుతున్నా. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో. అబ్రాం విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగాడు, నిజ దేవుని తెలుసుకున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయం 1, 3, 4 వచనాల్లో పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడ్డాడు, పిలిచినప్పుడు లోబడ్డాడు. హెబ్రీయులకు రాస్తూ పౌలు ఇలా అంటాడు, విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలు వెళ్ళాను. మనమైతే బర్నబాసను అనంతపురం రమ్మన్నాడు అనుకోండి, అన్నా ఏ బస్ ఎక్కాలా, ఎక్కడ దిగాలా, ఎటు 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 వెళ్ళాలా, ఏంటి ఏంటి అని నేను అడుగుతా. ఒకవేళ నా దగ్గరికి అన్న రావాలంటే నన్ను కూడా అడగాలి అడ్రస్. అయ్యా ఏ ఊర్లో దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏ బస్సు ఎక్కాలి. కానీ అబ్రాం విశ్వాసమును బట్టి పిలిచిన పిలుపుకు లోబడి అన్ని విడిచి విగ్రహాలను విడిచిపెట్టి 11వ అధ్యాయంలో విగ్రహారాధీకుడైన అబ్రాం, 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడిన అబ్రహాం, పిలువబడిన పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలు వెళ్ళిన అబ్రాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పిలుపుకు లోబడుతున్నామా? పిలుస్తున్నది చిన్నవాడు కాదు, సర్వ సృష్టికర్త దేవాతి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలం దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. పిలుస్తున్నవాడు గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. లోబడుతున్నామా? లోబడుతున్నామా? పిలుపుకు లోబడుతున్నామా? 12వ అధ్యాయంలో పిలిచిన పిలుపుకు లోబడి ఉన్న పాటున లేచి విడిచి సమస్తాన్ని విడిచిపెట్టి బయలు వెళ్ళాడు. 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రాం తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు, 13వ అధ్యాయంలో బలిపీఠం కట్టాడు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో. అంటే 13వ అధ్యాయంలో తగాదా పడింది లోతుకు పనివారికి, అబ్రహాం పనివారికి. అయ్యా మనం బంధువులం, మనం వివాద పడకూడదు, కలహపడకూడదు. నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తా, నువ్వు ఏది కోరుకుంటే మిగిలింది నేను తీసుకుంటా అని సమాధానంతో విడిపోయారు. లోకములో మనం ఎలా మన ప్రవర్తన ఉన్నది? సమాధానం ఉన్నదా? కుటుంబముతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా, వాడు నాకు కుదరదన్నా అంటున్నామా? వాళ్ళు నాకు కుదరరన్నా అని కఠినంగా మాట్లాడుతున్నామా? 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టాడు సమాధానపడి. 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 14:12. మరి అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడు, ఆనేరు సహోదరుడు మమ్రేను, అమోరీల ఏలోమోనులో కాపుడు, వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు తరిమెను, రాజులను తరిమెను. రాత్రి వేళ అతడు దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కులో ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. మన జీవితం ఎలా ఉంది? 11వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు, విగ్రహాలను విడిచిపెట్టాడు,
12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. 13వ అధ్యాయంలో సమాధానంతో, అంటే బంధువులతో తగాదాలు లేకుండా, వివాదం లేకుండా బలిపీఠాలు కట్టాడు. 14వ అధ్యాయంలో తమ్ముడు చెరపట్టబడనని విని పరుగెత్తి యుద్ధం చేసి తమ్ముని తిరిగి, తన ఆస్తిని సమస్తాన్ని తిరిగి అప్పగించాడు. మనం ఇలాంటి అనుభవం ఉన్నదా? మన నుండి వేరైన వారి విషయంలో, మనకు దూరమైన వారి విషయంలో, వాడు పోతే పోయాడులే, వాడికి అలాగే జరగాలే, వాడి స్థితి అంతేలే, నన్ను విడిచి వేరుగా ఉంటాడా, నాకు వేరుగా మాట్లాడతాడా, నాతో తగాద పెట్టుకుంటాడా, వాడు చావని అంటున్నామా? అబ్రాము విన్నాడు, పరుగెత్తాడు, యుద్ధం చేశాడు, తిరిగి తన తమ్మునికి సమస్తాన్ని, ఆస్తిని, పిల్లలను, స్త్రీలను అప్పగించాడు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? 15వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మిన అబ్రాం. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? మనం ఎవరిని నమ్ముతున్నాం? ఎవరిని నమ్మితే మేలు? మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఒక పాట ఉంది, నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయాను. అవును కదా, మనుషులు నమ్మి మోసపోతున్నాం, ప్రజలను నమ్మి మోసపోతున్నాం. యెహోవాను నమ్మితే అది నీతిగా ఎంచబడుతుంది. అబ్రాం యెహోవాను నమ్మెను. 11వ అధ్యాయంలో విగ్రహాలను విడిచాడు. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టాడు. 14వ అధ్యాయంలో యుద్ధం చేసి తమ్ముని కాపాడాడు. 15వ అధ్యాయంలో యెహోవాను నమ్మాడు. నమ్మదగిన యేసయ్యను నమ్ముతున్నామా? ఎవరెవరినో నమ్మి పలుమార్లు మోసపోతున్నామా? నీ జీవితం ఎలా ఉంది? ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మితే మేలు? 16వ అధ్యాయం 2వ వచనం, అబ్రాము శారాయి మాట వినెను. 16వ అధ్యాయం 2వ వచనం. నేను ఆదికాండం 11 నుంచి 25 అధ్యాయాలు ఆ వచనాల మధ్యలోనే నేను మాట్లాడుతాను, అటు ఇటు వెళ్ళడంలా. 16వ అధ్యాయం 2వ వచనం, అబ్రాము శారాయి మాట వినెను. ఎవరి మాట వింటున్నాం? భార్య మాట వినాలేండి, కానీ ఇక్కడ విన్నందున కొంత గలిబిలి చెందాడు. హాగరుతో గర్భవతి కుమారుని కనడం ఇస్మాయేలు. అబ్రాహాముకు మరలా పిల్లవాడు పుట్టడం ఇస్సాకు. ఇస్మాయేలు. ఇప్పుడు క్రైస్తవులకు విరోధులుగా ఉన్నవారు ఎవరు అంటే అబ్రాహాము సంతానమే. 2 పిల్లలు, ఒకరు శరీరమును పుట్టినవాడు ఇస్మాయేలు, హాగరు సంతానం. ఒకరు శారా ద్వారా పుట్టినవారు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. మాట వినడంలో ఎలాంటి మాట వింటున్నాం? విన్నందున, శారాయి మాట విన్నందున కొంచెం, అదంతా దేవుని వాక్యమే లేండి. ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నామా? ఒక్కొక్కసారి అవసరమే భార్య మాట వినాలి, కానీ ఇక్కడ శారాయి మాట విన్నందున కొంచెం సమస్యలు ఎదురయ్యాయి. 11వ అధ్యాయంలో విడిచాడు, 12వ అధ్యాయంలో లోబడ్డాడు, 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టాడు, 14వ అధ్యాయంలో యుద్ధం చేసి తమ్ముని కాపాడాడు, 15వ అధ్యాయంలో నమ్మాడు, 16వ అధ్యాయంలో శారాయి మాట విన్నందున శరీర సంబంధమైన ఇస్మాయేలు పుట్టాడు, వాగ్దాన సంబంధమైన ఇస్సాకు మరలా పుడతాడు లేడు కొద్దిసేపటి తర్వాత. మాట వినడంలో ఎలాంటి మాట వింటున్నాం? 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు, అబ్రాహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవయ్యుండుము. అబ్రాహాము సాగిలపడి ఉండగా, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, నీవు ఇక మీదట నీ పేరు అబ్రాహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము. 11వ అధ్యాయం 26వ వచనములో అబ్రాం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం 4 వచనాల వరకు అబ్రాం. 17వ అధ్యాయం 5వ వచనములో అబ్రహాము పేరు మార్చబడింది. నిందారహితుడయ్యాడు, సాగిల పడుతున్నాడు,
ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. 17వ అధ్యాయం 5వ వచనములో పేరు మార్చబడింది, తీరు మార్చబడింది, ప్రవర్తన మార్చబడింది. ఆత్మీయ పదంలోనికి వచ్చాడు, ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చాడు. 11లో ప్రారంభించబడిన అబ్రాం 17వ అధ్యాయం 5వ వచనం వరకు అబ్రాముగా ఉన్నాడు. విగ్రహాలు విడిచాడు, బలిపీఠాలు కట్టాడు, యుద్ధం చేసి తమ్ముని కాపాడాడు, శారాయి మాట విన్నాడు, యెహోవాను నమ్మాడు. కానీ 17వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి నిందారహితంగా నడిచాడు. వయసు ఎంత? 99 ఏండ్ల వయసు. మన వయసు, మన ఆత్మీయ స్థితి నిందారహితుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు, సాగిలపడ్డాడు. పేరు మార్చబడింది, అబ్రహాం అయ్యాడు. హెచ్చించబడిన తండ్రి అన్నాడు అబ్రాహాం అంటే. ఇప్పుడు అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు. 18వ అధ్యాయంలో చూడండి, పరుగెత్తి పరిచర్య చేశాడు. మొదటి 8 వచనాలు. వయసు 99, 100 ఏండ్ల వయసులో పరుగెత్తి పరిచర్య చేశాడు. పేరు మార్చబడిన తర్వాత, జీవితం మార్చబడిన తర్వాత, ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చిన మనం పరుగెత్తి పరిచర్య చేయాలి. 19వ వచనం, 18వ అధ్యాయం 19వ వచనం. అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలుగ చేయనట్లు తన తర్వాత, తనతోనే కాదు తన తర్వాత తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లే అతను ఎరిగి ఉన్నాడు. దేవుడిస్తున్న సాక్ష్యం. పేరు మార్చబడిన తర్వాత, తీరు మార్చబడిన తర్వాత, ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా చెప్తున్న మాట, అబ్రహాము తన తర్వాత కూడా తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగిస్తారని నేనెరిగి ఉన్నా. 18వ అధ్యాయంలో పరుగెత్తి పరిచర్య చేస్తున్నాడు. 19వ వచనంలో దేవుని చేత సాక్ష్యం పొందాడు. 20 నుంచి 33 వచనాల్లో సొదొమ గొమొర్రాల పట్టణం కోసం. 22వ వచనం, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఎక్కడ నిలుస్తుండ? ఎక్కడ నిలబడుతున్నాం? లోకంలో ఎక్కడ నిలబడుతున్నాం? ఎవరి దగ్గర నిలబడుతున్నాం? యెహోవా సన్నిధిలో నిలబడిన అబ్రహాం ఇంకా అంటే ఎక్కువ సమయం. భార్య ఊరెళ్ళింది, రాలా, ఏది ఇంకా రాలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా రాలా, ఏది ఇంకా రాలేదు. భర్త పొలం వెళ్ళాడు, ఇంకా రాలా, ఏది ఇంకా రాలేదు. ఇంకా రాలేదు అంటాం. ఎక్కువ ప్రభుతో గడిపిన అబ్రహాము దుమ్మును ధూళిని బూడిదను అని తగ్గించుకున్న అబ్రహాం పేరు మార్చబడిన తర్వాత, జీవితం మార్చబడిన తర్వాత, తీరు మార్చబడిన తర్వాత పరుగెత్తి పరిచర్య ఇంకా యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణాల కోసం దుమ్మును ధూళిని బూడిదని తగ్గించుకున్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? విశ్వాసంలో ఎంతకాలం సాగిపోతున్నాం? మన ప్రారంభం ఎలా ఉంది? మన నడిపింపు ఎలా ఉంది? 19వ అధ్యాయం 29వ వచనం. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా తప్పించబడటానికి కారణం అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. నిన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైనా రక్షించబడుతున్నారా? మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైనా తప్పించబడుతున్నారా? నాశనము నుండి ఎవరైనా రక్షించబడుతున్నారా? 20వ అధ్యాయం 7వ వచనం. అతడు ప్రవక్త. చూడండి ఆత్మీయ స్థితి ఎలా పెరిగిపోతుందో. విశ్వాసులకు తండ్రి, అనేకులకు జనములకు తండ్రి, పరుగెత్తి పరిచర్య, ఇంకా దేవునిలో నిలబడటం, దేవుని చేత సాక్ష్యం పొందిన కుటుంబం. సొదొమ గొమొర్రా పట్టణాల కోసం ప్రార్థించి దుమ్ము ధూళిని బూడిదని తగ్గించుకున్న అబ్రహాం 20వ అధ్యాయంలో ప్రవక్తగా మారాడు. శారాయిని బట్టి ఆ ఇంటిలో అబీమెలెకులో ప్రతి గర్భం మూయబడింది. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే బ్రతుకుతావన్నాడు. అబ్రహాము జీవితం ప్రవక్త స్థితిలోనికి వెళ్ళింది. అబీమెలెకు చచ్చిన వాడు సుమా, నీ ఇష్టం, నీ దగ్గరకు వచ్చిన స్త్రీ ఒక నీకు భార్య,
అతడు ప్రవక్త. బా, మార్పు చెందినాక మన ఆత్మీయ సాక్ష్యం, ఆత్మీయ స్థితి ఎలా ఉంది? 21వ అధ్యాయం 33వ వచనం. నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసిన అబ్రహాము. ఎవరి పేరిట ప్రార్థన చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం ఎవరి పేరిట? నిత్య దేవుడైన అబ్రహాము పేరట, యెహోవా పేరిట, యెహోవా పేరిట ప్రార్థన. 22వ అధ్యాయం. కుమారుని అర్పించి, దహనబలిగా అర్పించి, ఈ కార్యం చేసినందున నీవు నాకు భయపడుతున్నావు. ఏ కార్యం చేసి ప్రభుకు భయపడుతున్నాం? ప్రభు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? సమయానికి ముందే వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటాడు. సమయం అంటే సమయమే, ఆ చెప్పిన మాట వింటాడు, అబ్రహాములాగా వెనుక తీయడు అని మన గురించి సాక్ష్యం చెప్తున్నాడా? ప్రభు మనల్ని గురించి మెచ్చుకుంటున్నాడా? అదిగో ఈ కార్యము చేసినందున ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని అర్థమైంది అన్నాడు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మాట తప్పని వారంగా, మాట నెరవేర్చు వారంగా ఉందాం. 23వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. తను నమ్మిన దేవుడు మహారాజు, తను ఆరాధిస్తున్న దేవుడు మహారాజు, యూదుల రాజు, నీతికి రాజు, షాలేము రాజు, మహిమ గల రాజు, ఆ ఘనమైన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సకల యుగములలో రాజు, ఆ రాజులకు రాజు అయిన ప్రభు బిడ్డగా జీవిస్తున్న అబ్రహాం ఇతరుల ఎదుట ఎలా కనబడుతున్నాడంటే, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. రాజు కొడుకు రాజులాగే కనబడాలా. చుట్టబీడిలో ఎత్తుక్కోకూడదు, చిన్న చిన్న పనులు, చీపు పనులు చేయకూడదు. రాజులకు రాజు అయిన క్రీస్తు యేసులో ఆరాధిస్తున్నాం మనం. ఒకప్పుడు దూరస్తులం, క్రీస్తు యేసు రక్తంలో కొనబడి కడగబడిన మనం ఆయన ఆరాధించే ప్రజలుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా మన రాజుని ఇతరులకు కనపరుస్తున్నామా? రాజు గుణగణాలు చెప్తున్నామా? మనలో చూసిన వారు మనలో ఉన్న రాజులకు రాజుని యేసు ప్రేమను, యేసు గుణగణాలు మనలో చూడగలుగుతున్నారా? అబ్రహాము హేతు కుమారులు అంటున్నారు. నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, మహారాజు అయి ఉన్నావు. ఈడేంద్ర ఎంత దరిద్రంగా ఉన్నాడు, ఈమెేంద్ర ఎంత దరిద్రంగా ఉంది అనిపిస్తున్నామా? మనం నమ్మిన దేవుని మహిమను, ఘనతను చాటుతున్నామా? 2 నిమిషాలు ఉన్నాయి. 24వ అధ్యాయంలో అబ్రహాం, 24వ అధ్యాయంలో అబ్రహాం 4-7 వచనాలు. అబ్రహాము ఆకాశము యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు. 7వ వచనం, పరలోకపు దేవుడు. ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు, పరలోకము యొక్క దేవుడు. త్రికాలములో మారని దేవుడు, త్రికాలములో త్రిలోకములో మారని దేవుడు. బర్నబాస నా పాట చాలా చక్కగా పాడతాడు. త్రికాలములో మారని, త్రిలోకాల దేవుడు, త్రిత్వమైన దేవుడు. ఎంత గొప్ప పాట! పాట చాలా అర్థవంతంగా ఉంటుంది. ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు, పరలోకము యొక్క దేవుడు. ఇలా అంటాను, భూమి యొక్క దేవుడు, ఆకాశం యొక్క దేవుడు, పరలోకం యొక్క దేవుడు. త్రికాలములో ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉన్న దేవుడు, అబ్రహాము నమ్మిన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. మొదటివాడు కడపటివాడు జీవించువాడైన అబ్రహాము దేవుడు అలాంటి వాడు, మార్పు లేనివాడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారుచున్న లోకంలో మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో మార్పు లేని దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. ఎలియాజరు చెప్తున్నాడు, ఎలియాజరు నువ్వు వెళ్ళు, పెళ్లి కుమార్తెను సిద్ధపరచు, నేను నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను నమ్మిన దేవుడు భూమి యొక్క దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన వాడు, ఆకాశం యొక్క దేవుడు, పరలోకము యొక్క దేవుడు. ఈ దేవుని నేను నమ్ముకున్నా, ఈ దేవుని నేను ఆరాధిస్తున్నా, ఈ దేవుడికి నేను సాక్షిగా ఉన్నా. ఆ దేవుడే నీకు తన కుమార్తెను, పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎలియాజరు వెళ్ళాడు, అన్ని సిద్ధం చేశాడు. దేవుని చిత్త ప్రకారం పెళ్లి కుమార్తెను ఇసాకుకు, రిబ్కాను తీసుకొచ్చాడు. 25వ అధ్యాయంలో మంచి నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడై, మంచి ముసలితనమున కాలము నిండి పితరుల యొద్దకు చేర్చబడ్డారు. 11వ అధ్యాయంలో కనబడిన అబ్రాహాం 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం విగ్రహాలను విడిచిన అబ్రాహాం
12వ అధ్యాయంలో పిలుపుకు లోబడిన అబ్రాహాం, 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టిన అబ్రాహాం, 14వ అధ్యాయం యుద్ధం చేసి తమ్ముని కాపాడిన అబ్రాహాం, 15వ అధ్యాయంలో నమ్మిన అబ్రహాం యెహోవాను, 16వ అధ్యాయంలో శారాయి మాట విన్న అబ్రాహాం, 17వ అధ్యాయంలో నిందారహితంగా సాగిలపడి పేరు మార్చబడి జీవితం మార్చబడిన అబ్రహాం, పరిగెత్తి పరిచర్య చేసిన అబ్రహాం, తన ఇంటి వారిని గురించి సాక్ష్యం పొందిన అబ్రహాం, సొదొమ గొమొర్రాలకు పట్టణం కోసం కన్నీరు కార్చి దుమ్ము ధూళి బూడిదనని చెప్పిన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపాడబడ్డ అబ్రహాం, 20వ అధ్యాయంలో ప్రవక్తగా మారిన అబ్రహాం, 22వ అధ్యాయంలో మాటకు లోబడి పిలుపుకు లోబడి ఈ కార్యం చేసినందున మంచి సాక్ష్యం పొందిన అబ్రహాం, 23వ అధ్యాయంలో మహారాజుగా నిలిచిన అబ్రహాం, కనబడిన అబ్రహాం, 24వ అధ్యాయంలో భూమి యొక్క దేవుడు, ఆకాశం యొక్క దేవుడు, పరలోకం యొక్క దేవుడు అని తన దేవుని భూత వర్తమాన కాలాల్లో ఉన్న దేవుని, మార్పు లేని దేవుని, మారని దేవుని గురించి సాక్షిగా ఉన్న అబ్రహాం 25వ అధ్యాయంలో నిండు వృద్ధాప్యమున మంచి ముసలితనమున పితరుల యొద్దకు చేర్చబడ. మన ప్రారంభం ఎలా ఉంది, మన మధ్యస్థలం ఎలా ఉంది, మన ముగింపు ఎలా ఉండబోతుంది? అధికముగా దుర్మార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలముకు ముందుగా నీ వేళ చనిపోదు అని ప్రసంగి గ్రంథంలో చదివినట్టుగా అబ్రహాము ప్రారంభం కొంచెం దేవునికి కొంచెం దూరంగా ఉన్న తన ఏర్పాట్లో ఉన్నవాడు, తన పిలుపుకు తన జగత్ పునాది వేయబడక ముందు అబ్రాహామును ఏర్పరుచుకొని ఆయన ద్వారా మనం అందరం ఆశీర్వదించబడటానికి అబ్రహాము దేవుని స్నేహితుడు. దినవృత్తాంతాలుగా 20వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం నమ్మకమైన మనసు గలవాడు అబ్రహాము. లూకాసు వార్తలో తండ్రి అయిన అబ్రహాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రశ్న వేసుకుందాం. ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు ఎలా ఉండబోతుందో అబ్రహాము జీవితాన్ని మనం ఆత్మీయంగా అన్వయించుకొని ప్రభు కొరకు సాక్షులంగా ఉందాం. ఇంకా ప్రభు నమ్మని వారు ఎవరైనా ఈ కూడికలో ఉంటే, ఈ జూమ్ ద్వారా ఇంట్లో ఉండి ఎవరైనా వింటూ ఉంటే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నీకోసం ప్రభు అయిన క్రీస్తు యేసు శిలువ మరణం పొంది రక్తము కార్చి తను నీకోసం గాయపరచబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆ ప్రభునందు ఆనందించు, ఆ ప్రభుతో పరలోకం చేరు. ఆయనతో మనం ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అన్న వందనాలన్నా. వందనాలు దసరా ఎలీషా బాబు సార్. చాలా చక్కగా మీరు అబ్రాహాం గురించి మాకు తెలియజేశారు. ఎన్నో దినాల ప్రసంగం ఇది. 11వ అధ్యాయంలో స్టార్ట్ అవుతాడు, 25వ అధ్యాయంలో ముగింపు పేరుగా కనపడుతుంది. ఇది నిన్న 18వ తారీఖు మా క్రిస్టియన్ అసెంబ్లీ జ్ఞానాపురంలో కూడా నేను బోధ చేశాను, పెద్దలు అప్పగించినప్పుడు వాక్యాన్ని. 18వ తారీఖు నాకు కూడా చాలా చాలా తలంపులు ఉన్నాయి. మీరు ఇచ్చిన తలంపులే నేను కూడా పంచుకున్నా. ఇంకా ఎన్నో ప్రసంగాలు చేయవచ్చు. సరే, మంచిది. మనకు దేవుడు ఆశీర్వదించబడిన జనాంగంలో ఇస్సాకు కనపడతాడండి. నిందారహితంగా జీవించినప్పటి నుండి అతడు ఇస్సాకు పుట్టాడు. అంతకన్నా ముందు ఇస్మాయిల్ పుట్టాడు. గమనించండి, బైబిల్ చదివేవారు గమనించండి. ఎప్పుడు ఇస్మాయిల్ జీవితం స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇస్సాకు జీవితం స్టార్ట్ అయింది, ఆశీర్వదించబడిన వారు ఎవరు, ఆశీర్వదించబడని వారు ఎవరో గమనించాలి. ఈ బైబిల్ చదువుతున్నాం కానీ ఇలా ఉన్న గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇంకా వారు ఆశీర్వదించబడని గుంపులోనే ఉన్నారు. మనం అబ్రహాం సంతానముగా మనం కూడా పిలువబడుతూ ఉన్నాము. మనం ఆశీర్వదించబడిన జనాంగంలో చేర్చబడి ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక. అన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేయచ్చు ఉన్నా. మరి ఈ సమయంలో డాక్టర్ వైఎస్ బాబు సార్ మంగంపేటలో ఉన్న దేవుని సేవకులు ముగింపు ప్రార్థన చేసి ఈ కూడికను ముగిస్తారండి. డాక్టర్ వైఎస్ బాబు సార్ లేరా? అన్మ్యూట్ అవ్వలేదు. ఇంకో పేరు చెప్పండి సార్. వైఎస్ బాబు సార్. వందనాలన్నా. సార్, ముగింపు ప్రార్థన చేయండి సార్ మీరు.
మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభైన శ్రేష్టమైన సందేశాన్ని మీ దాచును మీ సులువు చాటును మరుగుపరుచుకొని ప్రభావైన గోరుగా వాడుకొని మాకు అవసరమైన సంగతులను ఆయన ఇంకా విన్న మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని వాడు చొప్పున నడవడానికి కృప చూపి సహాయం దయచేయమని, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించిన దాసులను ప్రభా దీవించి ఆశీర్వదించండి. నిర్వహిస్తున్న మీ దాసుడు కుటుంబాన్ని కూడా ప్రభావైన సేవలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభానైనా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఆత్మీయ మేలు పొందుతున్నారో వారందరినీ ప్రభానైనా బహుగా ఆశీర్వదించి దీవించి ఆత్మీయ మేలుతో నింపి మరి ఎక్కువగా ప్రభాయన ఆత్మీయ జీవితాలు వర్ధిల్లునట్లుగా ప్రభాయన మీ సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించే కృపను ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువుని పేరు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి మిక్కిలి వినంగలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నుండి చేశారు కాబట్టి వారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అప్పగించిన జి బర్నబాస్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఏమైనా చివరి మాటలు పలకవలసిన మాటలు ఉంటే ఆయన చెప్పి ఈ కొడుకుని ముగిస్తారండి.